వెల్కమ్ బ్యాక్ టు ప్రఫుల్లాస్ కిచెన్. ఈరోజు రెసిపీ మా అమ్మ నేర్పించిన గుమ్మగుమలాడిపోయే గుమ్మడికాయ పులుసు అండి, పంప్కిన్ కర్రీ. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక 400 grams ఆఫ్ పంప్కిన్, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిలు, కరివేపాకు అయితే ఫర్ ద స్టార్టర్ రెడీ పెట్టేసుకున్నానండి. మరి స్టవ్ మీద ఒక మట్టి కుండ పెడుతున్నాను. మట్టి కుండ ఎందుకంటే గుమ్మడికాయ పులుసు చాలా బ్యూటిఫుల్గా, ఆరోమాటిక్గా, టేస్టీగా వస్తుందండి. సో దీనిలోకి 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ ఆఫ్ మీ చాయిస్. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైంది అనిపించిన తర్వాత దానిలోకి 2 teaspoons ఆఫ్ ఉరద్ దాల్ అండి, మన బ్లాక్ పప్పు, మన గారెలు చేసుకుంటాం కదా, అది 2 teaspoons వేసేసాను. దానిలోకి 1 teaspoon ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ అండి, ఆవాలు చిటపటలాడే వరకు కొద్దిగా వెయిట్ చేసి దానిలోకి 1 teaspoonful ఆఫ్ మేథి సీడ్స్ వేసాను. మెంతులండి. దానిలోకి 2 డ్రై రెడ్ చిల్లీస్ వేసి మెంతులు బాగా వేగాయి, పప్పు కూడా బాగా వేగింది అనే వరకు ఆగి దానిలోకి ఆనియన్ అండి, ఒక పెద్ద ఉల్లిపాయ, దాన్ని చాప్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని యాడ్ చేశాను. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవడం చాలా కీ ఇంగ్రీడియంట్ అండి దీనిలోకి. మరి దానిలోకి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు అయితే యాడ్ చేస్తా, కర్రీ లీవ్స్. ఇవి కూడా వేగాయి అన్న తర్వాత కాస్త మనం ఇందాక రెడీ పెట్టుకున్న పచ్చిమిర్చిలు 2 చీలికలుగా చేసి యాడ్ చేసేసాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలిపి కారం ఎక్కువ అవుతుందా అంటే అస్సలు అవ్వదండి. దీనిలోకి ఒక 1/2 teaspoonful ఆఫ్ ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువకి మంచి సువాసన వస్తుంది కర్రీకి. దీనిలోకి కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న మన గుమ్మడికాయ ముక్కలు అయితే యాడ్ చేసి చక్కగా అంతా ఒకసారి కలిసేలాగా దాన్ని మిక్స్ చేసుకొని ఫ్రై చేయండి. ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. దీనిలోకి 1 teaspoon ఆఫ్ పసుపు, 1 teaspoon ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను కలర్ కోసం అండి. 2 teaspoonfuls ఆఫ్ ధనియా జీరా పౌడర్ నా దగ్గర గ్రైండ్ చేసి ఎప్పుడు రెడీగా ఉంటుంది, నా ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. దీనిలోకి సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. నేనైతే 2 teaspoonfuls యాడ్ చేసేసాను. మరి దీనిలోకి ఇది కొద్దిగా మిక్స్ అయ్యి కొద్దిగా ఫ్రై అయింది అనిపించిన తర్వాత 200 ml ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసి మన మసాలాలన్నీ చక్కగా కలిసాయి అనే వరకు ఒక్కసారి కదిపేసుకొని మూత పెట్టి ఒక పావు గంట అలా వదిలేసేయండి. సో ఈ మసాలాలు, నీళ్ళు అంతా చక్కగా ఉడికి ముక్కకు ఆ టేస్ట్ పట్టేలాగా వస్తుందండి. సో ఒకసారి మధ్యలో చెక్ చేసుకోండి. బట్ మీరు ఒక పావు గంట అలా ఉంచేశారు అని అంటే ముక్క చక్కగా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది. మీకు చూపిస్తానుండండి ఒక్కసారి. అని మరీ పేసీగా ఉడకనివ్వకండి, ఓవర్గా ఉడకవసరం లేదు, అలానే పచ్చిగా కూడా ఉండకూడదు. మీరు ముక్కని ఇలాగా బ్రేక్ చేసినప్పుడు చక్కగా సాఫ్ట్గా అంటే స్పూన్ గ్లైడ్ అయిపోతే సరిపోతుంది. సో మనకి ముక్క అయితే చక్కగా ఉడికినట్టే అండి. మరి దీనిలోకి మన హీరో ఇంగ్రీడియంట్స్ అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఎక్స్ట్రాక్ట్, తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా జాగిరి, మన బెల్లం యాడ్ చేసి అవి చక్కగా ముక్కకు పట్టే అంతవరకు కలిపేసి, ఎక్కువ తిప్పేసేయకండి ముక్క విరిగిపోకుండా, చక్కగా లైట్ హ్యాండ్తోనే అంత మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టి ఒక 20 నిమిషాలు కదపకుండా ఉంచేసేసేయండి. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ మంచి ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ముక్కకి పట్టేసి వాటర్ కూడా చక్కగా దగ్గరకు వచ్చేసి మనకి గ్రేవీ టెక్స్చర్ చక్కగా వస్తుందండి. మరి మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. రోటీతోని, రైస్తోని సర్వ్ చేసుకొని రిలీజ్ చేసేసేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అయితే హోప్ చేస్తున్నాను. నెక్స్ట్ రెసిపీతో కలుస్తాను. సైనింగ్ ఆఫ్ ప్రఫుల్లాస్ కిచెన్.